హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఓ చక్కని కథ నా వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రంగయ్య తెల్లవారక ముందే స్నానం చేసి ఉతికిన నీర్కావి పంచ కట్టుకొని పంగనామాలు దిద్దుకొని రేవు పడవ దగ్గరకొచ్చేవాడు. తాతలు తండ్రులు రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చారు. ఆ పడవనే నమ్ముకొని ఆ పడవే లక్ష్మిగా, ఆ పడవే కులదేవతగా భావించి కృష్ణ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుని జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రేవులోకొస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి, కృష్ణ తల్లికి మొక్కి, ఆ పైన 4 దోసుల నీళ్లెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయం శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మ ప్రదక్షిణం చేసేవాడు రంగయ్య. పెట్టేది పంగనామమైన, చేసేది శివస్మరణే. ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు. రంగయ్య ముత్తైదులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్లు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకుమ పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు. లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మకి అర్పించుకొని కుడికాలు ముందు పెట్టి పడవలోకొచ్చేవారు. వాళ్ల వెంట చెప్పులు చేత పట్టుకుని మగవాళ్లు ఎక్కేవారు. ఆ పైన పడవ సాగేది. యువతలొడ్డునున్న అమరావతికి, కృష్ణ అవతలున్న ఊళ్ళకి రంగయ్య పడవే వారధి. రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు. అల్లదుగో ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళయింది. పసుపుతాడు ఇంకా మాయలేదు. మెడ నిండా గంధం, తల నిండా దవనం, కొత్త పట్టుచీర వంటిన రెపరెపలాడుతుంటే, మెళ్ళో కొత్త బంగారు నగ గరగరలాడుతుంటే, ఆ చివరగా కూర్చున్న మొగుణ్ణి ఒక్కసారి చూద్దామని తన వాలుకళ్ళు తిప్పిందో లేదో, అబ్బో మధ్యన బోళ్ళంతమంది జనం. అంచేత కళ్ళు దించేసుకొని కాలిమెట్టెల్నే చూస్తూ కూర్చుంది. కాళ్ళకి మెరుస్తున్న గోరింటాకు గోళ్లనే చూస్తూ కూర్చుంది. రంగయ్య గడవేస్తూ, ఏం బుల్లెమ్మా, మమ్మల్ని మర్చిపోబాకోయ్, పుట్టింటి పేరు నిలువు అన్నాడు. ఆ మాటలకి బుల్లెమ్మ గువ్వ పిట్టల్లే ముడుచుకుపోయింది. పడవ సాగుతుంటే అంచు మీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందర్నీ పలకరిస్తున్నాడు. సుబ్బయ్య గారు, కందులు బాగా గిట్టినాయా? గింజ బాగానే దిగింది కానీ ధరలేదయ్యా అని సుబ్బయ్య అంటే, నీ సొమ్మేం పోయిందయ్యా, నీదంతా మారుబేరమేగా అని చురకంటించి అటు గడేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య. అలా ఆ మూల రంగమ్మ 3 నెలల పసిపాపణ్ణి ఒళ్ళో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది. రంగమ్మ కాపురానికి వచ్చిన 10 సంవత్సరాలకి కాన్పొచ్చింది. ఇంతకాలం అత్తగారు, ఆడపడుచులు అనే మాటలు గుండెకోత పెట్టగా తనతో పాటు కాపురానికి వచ్చిన ఆడపిల్లలు 3, 4 పిల్లల్నెత్తుకుని తిరుగుతుంటే రంగమ్మకి దుఃఖం పొర్లేది. ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది. కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకొని చూస్తూ, ఇందుకోసం బతికానయ్యా అన్నట్టు కరిగిపోతుంది రంగమ్మ. రంగయ్య గడేస్తూ అటొచ్చి, చెల్లెమ్మ కొడుకు పేరేం పెట్టావు అంటే, ఇంకెవరి పేరు, దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది. పుట్టినోడు దేవుడే, అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకో పక్క మొగుడి మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతున్నది సూరమ్మ. కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తాను గొనుక్కుంటూ ఆడి జిమ్మెడ అంటూ మెటుకలిరుస్తుంటే రంగయ్య దగ్గరకొచ్చి మెల్లగా, ఓయ్ సూరమ్మ, సల్లబడవే, కట్టాలు కాసేపే ఉంటాయే కానీ కాపురం కలకాలం ఉంటాదే. ఎల్లెల్లు పుట్టింటికెళ్ళే, మీ అమ్మ నిన్ను సల్లబరిచి మంచి మాటలు చెప్పదా? నువ్వు తిరిగి రావా? సందేళ్ల పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయన కాడికే చేర్చనా అన్నాడు. ఇలా పడవలోకి జనం నవ్వులు కన్నీళ్లు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ సంబరాలకి తను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య. వాళ్ళు తల కాని ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకొని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూల్లో 3 వంతులు సుబ్బయ్యకి కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు. ఓ రోజు అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమాస్తా వచ్చి రంగయ్యని లేపి పడవేయాలి అన్నాడు. ఏం కష్టం వచ్చిందో అనుకుని అంత రాత్రి వేళ రంగయ్య రేవులోకొస్తే సుబ్బయ్య అవతల ఒడ్డునున్నాడు. అవతలొడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య, కొందరు మనుషులు, బస్తాల్లో ఏవో సరుకులు ఉన్నాయి. జనం సరుకులు పడవలోకొస్తుంటే, ఇవేమిటి అన్నాడు రంగయ్య.
జొన్నలన్నాడు సుబ్బయ్య. కాదని అనుమానంగా చూశాడు రంగయ్య. నోరు మూసుకొని పడవెయ్యరా, లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు జనం. బిక్క చచ్చిపోయి కిక్కురు మనకుండా సరుకు చేరవేశాడు రంగయ్య. పొద్దున మళ్ళీ రేవులోకి రంగయ్యొచ్చాడు. కానీ దిగులుగా ఉన్నాడు. ఇంతలోకి ఒక వార్త కుప్పుమంది. సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చిలువలు పలువులుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య కుమిలిపోతున్నాడు. అందులో నా పాపము ఉంది అని చెప్పబోయి నోరు నొక్కుకున్నాడు. 4 రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు. రంగయ్య గొల్లుమన్నాడు. బోరు బోరున ఏడ్చాడు. అయ్యా, నా పడవ తల్లి లేకుండా నేనుండలేనయ్యా. కృష్ణలో గడియకుండా నేను బతకలేనండయ్యా. డబ్బులన్నీ మీరే తీసుకోండయ్యా. నేను మీకు ఊడిగం చేస్తానయ్యా. నా పడవ నాకు వదిలేండయ్యా అని కాళ్ళ వెళ్ళా పడ్డాడు. సుబ్బయ్య వినలేదు. కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కృష్ణలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు, ఇంతకాలం అందర్నీ అవతలొడ్డుకు చేర్చాను, భగవంతుడు నన్నీ ఒడ్డునే వదిలేశాడా అంటూ కుమిలిపోయాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.